గైస్. సో, ఈరోజు ఈ సెషన్‌లో నేను మీకు చాలా చిన్న టాపిక్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఇది చాలా యూజ్‌ఫుల్ గైస్. చాలామంది ఏం చేస్తారంటే ట్రేడింగ్ అనగానే దాన్ని ఏంటి అంటే చాలా కాంప్లికేట్ తీసుకొని ఎమోషన్స్ దాంట్లో తీసుకొచ్చేసి దాన్ని ఇంకా కాంప్లికేట్ చేస్తా ఉంటారు. అసలు మనం స్మార్ట్‌గా చేసుకుంటే మనం ట్రేడ్ అనేది చాలా బాగుంటది. అండ్ దాంతో పాటు ఏంటి అంటే కొంచెం మనం స్మార్ట్‌గా ప్లే చేస్తే మనం ఎన్ని పాయింట్స్ అయితే మనం లాస్ అవుతామో అన్ని పాయింట్స్ మనం క్యాప్చర్ చేషినా కూడా మనం ప్రాఫిట్ అంటే ఏమైతే మీరు లాస్ అయ్యి ఉంటారో, ఆ లాస్‌ని కూడా రికవర్ జేసుకొని చాలా మంచి ప్రాఫిట్ బుక్ జేయొచ్చు అనేది మీకు చూపిస్తాను. ఈ ఏదైతే పర్టిక్యులర్ ఈ వీడియోలో నేను జేసిన ట్రేడ్ మీకు చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. దానివల్ల మీకు ఇంకా బెటర్‌గా అర్థమవుతది. మీ అందరికీ తెలుసు కదా! ఇన్వెస్ట్‌మెంట్ డబుల్ ట్రేడ్ అయితే మనము ప్రతి ఎక్స్‌పైర్ రోజైతే తీసుకుంటాం గదా! ఈరోజు గూడా ఇన్వెస్ట్‌మెంట్ డబుల్ ట్రేడే తీసుకున్నాము. దాంట్లో మనం ఏం జేస్తాము 100% రిటర్న్స్ వచ్చేలాగా మనం లైక్ మన ప్రీమియం డబుల్ అయ్యేంత వరకు వెయిట్ జేస్తాము. రిస్క్ వచ్చేసి మనం జస్ట్ 50% మాత్రం పెట్టుకుంటాం. అంటే 10,000 ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేశారంటే ఆ స్టాక్‌లో ఏదైతే ఆప్షన్‌లో మీరు దాంట్లో 5,000 వచ్చేసి మనం లాస్ పెట్టుకుంటాము. 100% రిటర్న్స్ అంటే 10,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చేంత వరకు వెయిట్ జేస్తాము. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ చూడండి 25,150 కాల్ ఆప్షన్ నేను 50 రూపీస్ దగ్గర బై చేశాను. నా టార్గెట్ ఎంత? 100 రూపీస్ వచ్చేసి నా టార్గెట్. ఓకేనా? ఇక్కడ చూడండి 25 రూపీస్ వచ్చేసి నా స్టాప్ లాస్. ఫస్ట్ నేను చేసిన ఏదైతే క్వాంటిటీ చూడండి మీరు 525 రూపీస్ క్వాంటిటీ అంటే 1 పాయింట్ ఈక్వల్ టు 525 రూపీస్ అనమాట. ఇక్కడ నాకేమైంది ఫస్ట్ నేను తీసుకున్న తర్వాత ఎస్ఎల్ హిట్ అయింది. ఎస్ఎల్ హిట్ అయితే నాకెంత లాస్ వచ్చిందంటే 13,000 రూపీస్ అయితే లాస్ వచ్చింది. ఓకేనా? 13,000 రూపీస్ నాకు లాస్ వచ్చింది. నేను ఎన్ని పాయింట్స్ లాస్ అయ్యాను? 25 పాయింట్స్ వచ్చేసి నేను లాస్ అయ్యాను. ఓకేనా? ఇదే 25 పాయింట్స్ నేను మళ్ళీ సేమ్ క్వాంటిటీతో నేను క్యాప్చర్ చేసినప్పుడు నాకు లాస్ రికవర్ అవుతది అంతే. అంటే నెక్స్ట్ ట్రేడ్ నేను తీసుకున్నప్పుడు 25 పాయింట్స్ క్యాప్చర్ చేయాలి సేమ్ క్వాంటిటీతో. అప్పుడే కదా నాకు లాస్ అయింది రికవర్ అవుతది. బట్ నేనిక్కడ ఏం చేశానో మీరిక్కడ చూడండి. నెక్స్ట్ సేమ్ ఎంట్రీ అంటే అదే ప్రీమియంలో నేను మళ్ళీ ఇంకొక ఎంట్రీ తీసుకున్నాను. ఈసారి ఏం చేశాను నా క్వాంటిటీ అనేది అంటే 525 క్వాంటిటీ నుంచి 1050 క్వాంటిటీకి చేంజ్ చేశాను. అంటే లాట్స్ అనేది ఇప్పుడు నెక్స్ట్ టైమ్ నేను ట్రేడ్ చేసినప్పుడు ఇంటూ 2x చేశాను. ఓకేనా? 2x చేసిన తర్వాత ఇక్కడ చూడండి 40 రూపీస్ దగ్గర నేను ఎంట్రీ అయ్యాను. 67 రూపీస్ దగ్గర నేను ఎగ్జిట్ అయ్యాను. అంటే ఎంత 27 పాయింట్స్ అరౌండ్ 27 పాయింట్స్ అయితే నేను క్యాప్చర్ చేశాను. ఇప్పుడు నాకేమైంది అంటే ఇందాక ఏదైతే ఈ ట్రేడ్ ఉంది చూడండి. ఈ ట్రేడ్‌లో వచ్చిన 13,000 రూపీస్ లాస్ రికవర్ అయ్యి ఈ ట్రేడ్‌లో మళ్ళీ 15,000 రూపీస్ ఓవరాల్‌గా ప్రాఫిట్ వచ్చింది. అంటే ఈ ఒక్క ట్రేడ్‌లో నాకెంత ప్రాఫిట్ వచ్చింది? 28,000 రూపీస్ వచ్చింది ప్రాఫిట్. ఓకేనా? ఇందులో 13,000 మీకు లాస్ పోయినా కూడా 15,000 రూపీస్ వచ్చేసి నేను దీంట్లో ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. ఇది నేను ఎందుకు మీకు చెప్పానంటే ఇక్కడ చూడండి గైస్ ఫస్ట్ ట్రేడ్‌లో ఏదైతే ఇది చూడండి 7కి తీసుకున్నాను. 11కి సెల్ చేశాను. మళ్ళీ ఇది 12కి తీసుకున్నాను. 12:34 వితిన్ 6 మినిట్స్‌లో కంప్లీట్ అయింది. బట్ ఇక్కడ మీరు 2 ఇంపార్టెంట్ థింగ్స్‌ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్‌దొచ్చేసి నేను నా ఎస్ఎల్‌కి రెస్పెక్ట్ చేశాను. ఓకేనా? ఇక్కడ ఏదైతే నేను తీసుకున్న ప్రీమియం డబుల్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తాను కదా! అంతే అదే విధంగా నా స్టాప్ లాస్ కూడా నేను ఇక్కడ రెస్పెక్ట్ చేశాను. ఓకేనా? ఇక్కడ నేను ఎగ్జిట్ తీసుకున్నాను. ఓకేనా? బై చేసిన తర్వాత ఇక్కడ నేను ఎగ్జిట్ తీసుకున్నాను. నా స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి నేను ఎగ్జిట్ తీసేసుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు ఓన్లీ టార్గెట్‌ని మాత్రమే చూస్తారు. స్టాప్ లాస్‌ని చూడరు. స్టాప్ లాస్ పెట్టకుండా ఉంటారు. ఇలా కాకుండా ప్రతి ఒక్కరు స్టాప్ లాస్‌ని డెఫినిట్‌గా యూజ్ చేయాలి. ఒకవేళ మీకు ఇక్కడ నాకు ఈ ఆపర్చునిటీ రాకపోతే నేను పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం జీరో అవుతది. అంటే నేను దీంట్లో ఎంతైతే డిపాజిట్ చేశానో అంత అమౌంట్ కూడా జీరో అవుతది. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు ఎప్పుడు గాని. ఖచ్చితంగా స్టాప్ లాస్‌ని మనం యూజ్ చేయాలి. మన స్టాప్ లాస్‌కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మళ్ళీ ఫర్దర్‌గా అదే ప్రీమియం గాని, అదే రోజు గాని మళ్ళీ ఎంట్రీ వస్తే మాత్రమే మనం ఎంట్రీ అవ్వాలి. ఇక్కడ నాకు ఆల్రెడీ మళ్ళీ ఎంట్రీ వచ్చింది. నాకు ఎంట్రీ వచ్చింది కాబట్టి నేనేం చేశాను, ఈసారి క్వాంటిటీ పెంచాను. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను 25 పాయింట్స్ లాస్ అయ్యాను ఫస్ట్ ట్రేడ్‌లో. బట్ సేమ్ మళ్ళీ అంతే అంటే 27 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేశాను. కానీ నాకు ఈసారి ఏమైంది లాస్ 13,000 లాస్ రికవర్ అయ్యి 15,000 ప్రాఫిట్‌కొచ్చింది.
సో, ఇక్కడ ఈ ఒక్క లాజిక్ మీరు అర్థం చేసుకోండి. మీరు ట్రేడింగ్‌లో 90% మీ లాజిక్స్ తోటి మాత్రమే మీరు ప్లే చేయాలి. ఈ ఎమోషన్స్‌ని మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాకూడదు. ఓకేనా? సో, ఇది ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఇలా మీరు స్మార్ట్‌గా చేస్తే మీరు ట్రేడింగ్ అనేది చాలా ఈజీగా ఎమోషన్‌లెస్‌గా చేయొచ్చు. సో, మీకు మీరు గనక మన లైవ్ ట్రేడ్‌లో లేకపోతే సో, ఇక్కడ కనిపిస్తున్న నంబర్‌కి మీరు డీఎం చేయండి.